అమ్మాయి మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుందండి. వెంకమాంబ, ఆడబిడ్డ అన్న తర్వాత ఆడబిడ్డేనని మన లక్ష్మీ తిరుపతాంబ తెలిపినారు కదా. నీవు కూడా ఒక అంటి ఆడబిడ్డవే కదా మా ఇంటికి వచ్చిందో. స్వయాన కాకానికి చెల్లెల వయ్యి ఉండి నన్ను భరించిన తర్వాతనే కదా ఈ కొల్లావారి ఇంట అడుగు పెట్టినది. అటులనే ఆడవారి ధర్మము అక్కడ అత్తవారింటికి వెళ్ళవలసినదే కదా. బాధపడకము రంగమాంబ, లేట్ అయింది. తర్వాత ఇప్పుడు కాదు అమ్మా, ఎవరైనా ఒక పాట పాడి మంగళహారతి ఇవ్వండి, వధువరులను లోనికి తీసుకువెళదాం. పాట పాడవే అమ్మా. ఇది ఆడవాళ్ళు పాడే పాటే అమ్మా చంద్ర, మగవాళ్ళు పాడేది కాదుగా. పాడమ్మా పాడు. మగవాడే తినే కాడ ఆడతో పాడే కాడ సిగ్గుపడకూడదమ్మా. అంటే ఏముందో నాయన, మగవాడే తినే కాడ సిగ్గుపడి అర్థాలతో లేస్తాడు, నీరసం వచ్చింది, పని బాటలు చేయలేడు. పిల్లవాడు పోరుబెట్టి ఏడుస్తుంటే ఆడది సిగ్గని జ్వాలపడకపోతే ఆ పిల్లవాడు పూర్వమండే కదా. ఏదమ్మా చంద్ర, పాడమ్మా పాడు. ఏం పాడిందబ్బా. అందుకే సుశీలమ్మ గారు చనిపోయారు.
నువ్వు నేర్పానంటే ఇందాక అమ్మా ఇక పేర్లు చెప్పించండి, లోనికి తీసుకువెళదాం. అది కాదు సంగతి. చంద్ర తలుపులు చూడు ఏం వేసుకున్నాడు. పెళ్లి వెనక మరి వాళ్ళకి నాకు అర్థం. ముందు ముందు మీ చెల్లెల చేత పేరు చెప్పించవే. నా తలుకుల మీద ఎందుకు నీకు? నీ కన్నంతా నా నీ గుడ్ల తమ్ముడు మీద. చెప్పకూడదా? మాటలు రావు నీ అసలు తమ్ముడికి. వచ్చిన కాడు నా ఇచ్చిన గుడ్డలు, నా తలుకులు, నా బొగ్గల మీద కాకపోతే పని మీద పెట్టవే దేశ. రంగు దిస్తే చూడలేము, రంగు ఉండగానే చూద్దామని. సరే గాని ముందు మీ తమ్ముడే చెప్పాలి పేరు. ఆ రవ్వకమే ముందు మీ చెల్లెలు చెప్పాలి. మామయ్య గారు మీరైనా న్యాయం చెప్పండి, తల్లి లేని పిల్లలు. నాయన మల్లయ్య, ముందు మన గోపయ్య చెప్పాలి నాయన. ఈ పిచ్చి ఆయన ఇవి మా కళ్ళి మాట్లాడు, అంత ఆడవాళ్ళ పార్టీ. సరే కానీ తమ్ముడు మనకు సిగ్గేంది, అంతే మగవాళ్ళం. ముందు నువ్వు చెప్పు. అసలు ఉంటే కదా సిగ్గు, చెప్పు. ఏంది అన్నం ఆకలైంది, నీ గొంతు మాటలు రావట్లేదా? ఏంది తమ్ముడు ఏమైంది? మీ వదిన చెవులో జిల్లేడు చెట్లు మొలిసినాయి. కొద్దిగా నీకెవరికైనా వినపడిందంట, చెప్పండి అయ్యా మీ పుణ్యం. నాకు బ్రహ్మాండం కనపడే, నీకా? నీకు ఒక్కదానికి కనపడదు. అమ్మా వినపడలా? అయినా జిల్లా రథసప్తమి రోజు కోసుకుపోవాలా? కోసకపోయిన ఏర్లులా. సరేలే గాని అందరికి వచ్చేటట్టు ఒక్కసారి చెప్పు ఎమ్మరుది గారు. సరే ఈసారి గట్టిగా చెబుతాను విను. చెప్పు. నేను ఆ మరదలు తిరుపతమ్మ ఆ వచ్చేసాం. అబ్బా ఎంత బాగా చెప్పాడు, ఎంత ముచ్చగా చెప్పాడు. ఆగా ఆగా, అన్నం ఆకలి అవుతుంది, ఏందా గోల? మీ చెల్లెలు సార్ చెప్పి. అబ్బో మళ్ళీ ఇది ఒక పని ఉంది అట్ట. సరే అమ్మా నువ్వు ఒకసారి అని చెప్పు. రా 2 సార్లు చెప్పాడు, చెప్పాల్సింది నాకయ్య. చెప్పమ్మా తప్పదుగా, తప్పదని తరిగిడతాం. ఏది మూగోళ్ళ తింటల్లా? ఏం తినేదని అర్థం కాలా? మీ అక్క చెల్లెలకి ఏం పెట్టలా? కొమ్మాలు తింటాడు కదా, ఒక్క పేరు చెప్పడానికి ఏది పడుతున్నారు. వినపడిందా లేదా? ఏడిది అన్నయ్య వదిలికి భలే ట్రైనింగ్ ఇచ్చావి. ఒక్కన్ను పైన తలుకులకి, ఇంకొకన్ను కింద జిలుగులతో చూస్తుంది. నా మీద దేశ తప్పింది. వాళ్ళు మాయ గారు ఊరు పోయించడానికి ఇలా నేర్పావి. సరే గాని ఇప్పుడు మీకేం రాలేదు అంటావు. అసలు మీరు నోరు పలకదా? ఏం తినలేదా? సరే ఇంకోసారి చెప్పు, అన్నం ఆకలి అవుతుంది కానీ కుంభాలు తింటారు. ఒక పేరు ట్రైనింగ్ ఇటు కూడా మా తప్పు. చెప్పమ్మా చెప్పు. నేను గోపయ్య బాబు వచ్చాం. అయిపోయిందా? ఎరపళ్ళ అడుగు కావాలంటే. వీళ్ళు చెవిటోళ్ళట్టుంది, వీళ్ళు ఏలు పెడితే అందేటట్టు తిన్నారా ఇందాక. ఎరపళ్ళ సరేలే కానీ చెవులు దిబ్బులు పడ్డాయేమో కానీ ఇంకొకసారి చెప్పమ్మ, ఇంకోసారి చెప్పాలి. ఎన్నిసార్లు చెప్పాలి అక్కయ్య? ఏం చేస్తామమ్మా, మనం ఆడవాళ్ళం వాళ్ళ మగవాళ్ళు ఏం చేస్తాం కానీ. నేను గోపయ్య బాబు వచ్చాం. సరేలోవా. బా
ఆ.